హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక శుభవార్త అండి. సో ఉద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి ఓటు వేయొచ్చు. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఎన్నికల విధులు ఎక్కడ ఉంటాయో ఓటు కూడా అక్కడే అంటున్నారండి. సో పోస్టల్ బ్యాలెట్లో ఇబ్బందుల నేపథ్యంలో ఈ సరికొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈసీఈ ద్వారా వేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగిందండి. ఇక ఒకే సెగ్మెంట్లో నిధులు నిర్వహించే వారికి అవకాశం అయితే ఉండబోతోంది. వేలాది మందికి దీనివల్ల ప్రయోజనం కలగబోతోంది. సో పార్లమెంటు పోరు సమీపిస్తున్న వేళ ఎన్నికల విధులను నిర్వహించే ఉద్యోగుల కోసం ఈసీ సరికొత్త విధానాన్ని అయితే అమల్లోకి తెచ్చిందని చెప్తున్నారు. సో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పనిచేసే చోటే ఓటు వేయాలి అనే వేసే వెసులుబాటునైతే కల్పించడం అది. సో ఈ విధంగా అది కూడా ఉద్యోగులు ఓటు ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో డ్యూటీ చేసే వారికి మాత్రమే అవకాశం ఇచ్చింది. సో లోక్సభ పరిధి దాటితే మాత్రం ఎప్పటిలాగా పోస్టల్ బ్యాలెట్ అయితే వినియోగించుకోవాల్సిందే. సో ఈ విధంగా నూతన పద్ధతిలో కరీంనగర్ జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం అయితే కలగనుందండి. ఫర్ సపోజ్ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఏప్రిల్ 20 ఎన్నికల నిధులు నిర్వహిస్తే ఉద్యోగులకు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేవారు. అందుకోసం ఎన్నికల సంఘం అయితే ఈ విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. సో ఈసీ నిర్ణయించిన తేదీల్లో మాత్రమే సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్ సెంటర్లో అయితే ఓటు వేసేవారు. అయితే కొద్ది రోజులు మాత్రం అవకాశం ఇవ్వడంతో ఈ రోజు వేలాది మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఈ ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద అయితే ఓపిక లేని వారు తమ ఓటు వేయడానికి వెనుదిరిగేవారండి. సో ఇలా వేల సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు వేయలేకపోతున్నట్లుగా గుర్తించిన ఈసీ ఈసారి విధులను నిర్వహించే చోటే ఓటు వేసే విధానానికి రూపకల్పన చేసింది. సో ఇలా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకునే సిబ్బంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేటు ఈ విధంగా తమతో ఫామ్ 12A భర్తీ చేసి సంబంధిత పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏఆర్ఓకు నిర్ణీత గడువులో అందజేయాల్సి అయితే ఉంటుంది. సో తాము నిర్వహించబోయే ఎన్నికల విధుల వివరాలు, ఓటు హక్కుకు కలిగి ఉన్న శాసనసభ నియోజకవర్గం, గ్రామం, పట్టణం, ఓటరు జాబితాలో తమ ఓటు వరుస సంఖ్య తదితర విషయాలు స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిబ్బంది తమ ఓటు వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తారని అయితే అసిస్టెంట్ రిటర్న్ అధికారి కె మహేశ్వర్ తెలిపారు. సో పరిధి దాటితే పోస్టల్ బ్యాలెటే. ఇక పార్లమెంట్ పరిధిలో ఎన్నికల విధులు ఓటు హక్కు ఉన్నవారు పనిచేసే చోటే ఓటు హక్కు కల్పిస్తుండగా, లోక్సభ పరిధి దాటితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి అయితే ఉంటుంది. అందుకోసం కూడా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫామ్ 12Bని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆయా మండల కేంద్రాలు సిబ్బందికి అందించి శిక్షణ సమయంలో స్వీకరించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం 200 పైచిలుకు సెక్టోరల్ అధికారులు, 8,000 పైచిలుకు పీఈఓలు, ఏపీఓలు, అలాగే ఓపీఓలు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే విధులు నిర్వహించే అవకాశం ఉండగా, వీరందరూ కూడా వారి విధులను నిర్వహించబోయే పోలింగ్ కేంద్రాల్లోనే ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల ఈసీ అండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి.